మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో రాస్తారోకో పెట్టారు. గత 3 రోజులుగా తమ కాలనీకి మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా కావడం లేదని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మెదక్ చేగుంట ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులతో కాలనీ వాసులు వాగ్వాదానికి దిగారు. తమకు త్రాగునీరు సరఫరా చేయాలన్నారు. ఇక స్పందించిన అధికారులు ట్యాంకుల ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు. రుద్రారప్పుడు కూడా అదే కదా. ఇప్పుడు రుద్రారంలో నీళ్ళు తప్ప రుద్రారప్పుడు ఎట్లా నింపుతాడు, ఎట్లా నీళ్ళు ఉంటాయి మీరు రాస్తాం రాస్తాం. సూరారం పంపుతాడు, ఇటు రుద్రారం పంపుతాడు, ఈ టాంకి నింపాడు వాడు చూసుకోక మిషన్ భగీరథ వాటర్ కూడా ఇప్పిస్తాడు. ప్రాబ్లం లేదు, మంచిగా నడిచింది. మాకు నీళ్ళతో ప్రాబ్లం చూడు, తాగాలంటే నీళ్ళే. అప్పటి లోపల మీకు ఎన్ని అవసరమైతే ట్రిపుల్ ట్యాంకర్ పంపిస్తాడు. మీ కాలనీకి అంబాజీపేటలో నాకు తెలిసి ఇమీడియట్ గా వచ్చినాయి. మీకు ఇప్పుడు ఇమీడియట్ ట్యాంకర్లు వస్తాయి. నేను వచ్చేదాకా మీ ట్యాంకర్లు వచ్చేదాకా సార్ ఇప్పుడు ఒక నిమిషం, నెల రోజులు అవుతుంది సార్ ట్యాంక్ మోటార్ వీకి. నెల రోజుల కోలే చెప్తున్నాం, భూమి నెల రోజుల కోలే ఎప్పుడైనా కాలేదు అంటున్నాం. గలీజ్ మాట్లాడుతున్నాడు ఆయన బంద్ చేయండి సార్, ఆయన కాలు నడవరాదు, ఇంకోడైనా బతాడు. గలీజ్ మాట్లాడుతుండు, నేను ఎండ పెడతాను, 4 రోజులు ఎండ పెడితేనే చెప్పినట్టు నీళ్ళు వస్తలేవు. ట్యాంకర్లు పంపిస్తున్నాడు, నీళ్ళ పొద్దుగల ట్యాంకర్లు లేవు, ఏమి లేవు. మేము 4 రోజులకోలే మాకు నీళ్ళే లేవు. మేమేం తాగాలి, ఏం ఆడుకోవాలి, ఏం తీసి అనుకోవాలి. ఒక్క పూట కూడా ఇప్పుతున్నాడు, పొద్దుకు 9 గంటలకు ఇప్పుతున్నాడు, ఇప్పలేడు. పొద్దుకు పంపిస్తున్నాడు, పంపించలేడు. నిన్న పొద్దున్న నుంచి టార్చర్ పెడితే పొద్దుగాల కూడా ఇప్పుతా. ఇక ఇప్పుడు ఏమైనా కురాన్ పొద్దుకు మారిపోయిండు, మరి ఇప్పుడు కూడా వచ్చిండు, మారిపోయిండు. భూమి ఏం తీసేయాలి, మాకు అవసరం లేదు. మేమేం తాగుతామో మాకేం చేస్తారో పరిష్కారం. అసెంబ్లీలో కూడా ఒక గతప్పుడు కూడా ఇదే రకంగా చేస్తే కూడా ఇదే రకంగా రోడ్ ఎక్కితేనే సరిగా నల్లలు ఒక్కనాడు బంద్ కాకుండా వచ్చినాయి. ఇప్పుడు కూడా శివరాత్రి నుంచి చేసి ఊకుండి మొన్న అయ్యా గతంలో గురించి మొన్న ఎక్కితే కూడా ఒక్కనాడు 2 రోజులు ఇప్పిండు, మళ్ళీ బంద్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు మొత్తమే బంద్ చేసిండు. నీళ్ళే లేవు, మాకు కాలనీలో బోర్లు లేవు, ఏమి లేవు. మా పరిష్కారం ఏందో చెప్పండి, మేము తీసేయాలి. మీకు 4 రోజులు మిమ్మల్ని ఎండ పెడతారు, మీరు సైరకత్తారని తెక్కపోయిండు. అని ఎంత మోజవారో చెప్పారు మాకు.
తెలిసింది కాబట్టి ఇక్కడ నేను పల్లెనిధులలో ఉన్నాను. ఇలాగానే వచ్చి వీళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ రెండు మిషన్ భగీరథ వాటర్ వల్ల ఒక మోటారు రిపేర్ ఉండే కాబట్టి వాటర్ సప్లై అయింది. ఇప్పుడు వాళ్ళకు ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తాం. అలాగే మిషన్ భగీరథ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు వాటర్ వదలమని. అట్లనే రిపేర్లో ఉన్న మోటార్ కూడా ఇప్పుడు చేపించి వాళ్ళకు ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది.